కొండవీటి అడవిలో ఉన్న ఒక పాత ఇంట్లో దెయ్యం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. చాలా కాలం నుండి ప్రజలు అటు వెళ్ళటానికి భయపడుతున్నారు. ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. అందువలన రవి, అతని స్నేహితుడు కార్తీక్ అక్కడ నిజంగా దెయ్యం ఉందో లేదో కనుక్కోవాలని అనుకున్నారు. అరే కార్తీక్, ఇవాళ నిజంగా దెయ్యం ఉందో లేదో తెలిసిపోతుంది. ఈ వీడియోలో మనకు అర్థమైపోతుంది. అరే రవి, ఏదో శబ్దం వస్తుంది ఏంట్రా? పైన లైట్లు ఉన్నాయి అంటే ఎవరో ఉండే ఉంటారు. చూద్దామా, పద. ఏంట్రా కార్తీక్, ఎవ్వరూ కనపడటం లేదే? అరే, ఇక్కడ ఏదో అద్దం ఉందే, ఈ అద్దంలో చూద్దామా? ఏంట్రా, మన వెనకాల ఎవరో తెల్ల చీర కట్టుకుని నిలబడినట్టుందే. నా ఇంట్లోకి ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? నా ఇంట్లోకి వస్తే ఏం చేస్తానో తెలుసా? అరే కార్తీక్, అంతా చీకటైంది, ఎక్కడికి వెళ్ళిపోయావురా? హలో రవి, అరే రవి, ఇంకా కొంచెం సేపట్లో నువ్వు కూడా నా దగ్గరికే వస్తావు. అరే కార్తీక్, నాకు చాలా భయంగా ఉందిరా. నేను ఈ మహల్కి యువరాణిని. నా దగ్గర చాలా బంగారం ఉంది. వస్తారా ఎవరైనా?